మీ పెళ్లి వైవాహిక జీవితం గురించి ఎప్పుడు పెళ్ళయింది మేడం ఎలా పరిచయం అయ్యారు అరేంజ్డ్ మ్యారేజ్ మీరు ప్రేమ గురించి అంత గట్టిగా చెప్పారు కదా అదే దాంట్లో ఏదో సినిమాలో ఉంది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది మేడం అట కాదు షీ ఈజ్ వెరీ నైస్ లేడీ వెరీ అడ్జస్టబుల్ అండ్ కేర్ టేకింగ్ లేడీ మేమిద్దరం చాలా సరదాగా చెరువు సంచి చేసుకొని టూర్కి వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్తుంటారా ఇప్పుడు కూడా వెళ్తాం రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారు మొన్న నేపాల్ వెళ్ళి వచ్చాం అద్భుతం ముక్తినాథ్ ఓకే ఎప్పుడు సార్ ఎప్పుడు పెళ్ళయింది మీకు ఇప్పుడు పెళ్ళయింది గుర్తు చేసుకోవాలా మేడం వింటున్నారా మీకోసం అడిగాను నేను ఇది భార్య పుట్టిన రోజు భర్త మరిచిన రోజు తగ్గిననుకో మోసు ఓకోనాలమ్మా అని ఆరుద్ర చెప్తాడు పుట్టినరోజు అందుకోసం నేను అడగలేదు వారికి గుర్తుంది అది నేను పెళ్లి రోజు మాత్రమే అడిగా సో అది 80s అయింది 80 ఓకే ఓకే సో మేడం ఏం చేస్తుంటారు సార్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో ఆఫీసర్ క్లాస్ 4 ఆఫీసర్ మీరు ఇప్పుడు బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతుంటారు కదా అంటే నార్మల్గా స్టూడియోలో మాట్లాడడం వేరు అలా కాకుండా ఈ మధ్యలో సభలు సమావేశాలు ఎక్కడికి అడిగినా ఖచ్చితంగా నో చెప్పకుండా మీరు ఖాళీ ఉంటే ఖచ్చితంగా వెళ్తారు నాకు తెలుసు ఆ విషయం వెళ్తున్నారు మాట్లాడుతున్నారు అట్లాంటప్పుడు అంటే చాలా ఓపెన్గా మాట్లాడేస్తారు మీరు ఇంట్లో ఏమంటారా మేడం కానీ ఎందుకు మనకి ఇప్పుడు ఇదంతా వచ్చింది ఏం వస్తుంది అది ఏం చేస్తాం లేదు కదా లేదు దే ఆర్ ఆల్సో అండ్ ఇప్పుడు టూర్ వెళ్తాము నిజంగా నాతోటి టూర్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం కంఫర్ట్స్ ఏమి ఉండవు చాలా ఎకనామికల్గా చాలా ఆర్డినరీ పీపుల్ లోకల్ పీపుల్ ఎట్లా ప్రయాణం చేస్తారో అట్లా ప్రయాణం చేస్తారు ఇప్పుడు సపోజ్ తమిళనాడు వెళ్ళాను చెన్నై వెళ్తా ఫస్ట్ చెన్నై నుంచి లోకల్ బస్సెస్ అండ్ ఈ టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్కి చౌల్ట్రీస్ ఉంటాయి చౌల్ట్రీస్లో స్టే ఓకే ఓకే అన్నదానం చేస్తుంటే అన్నదానం దగ్గర తినడం ఎక్కడ ఏమీ దొరకలేదు అనుకో గుడి మెట్ల మీద పడుకోవడం నేను నా భార్య ఇద్దరం ఓకే అండ్ లోకల్లో ఏం తింటారో అదే తింటాం నీళ్లు నేను ఇప్పటిదాకా కొనుక్కొని తాగల సో మొత్తం దేశం అంతా తిరిగాను అండ్ నేను అందుకే నా దేశం మీద నాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ నీకు ఈ ప్రపంచంలో ఏ దేశంలో దొరకరయ్యా ఏ దేశంలో దొరకరు అరే అడవుల్లోకి పోతే ఎక్కడ ట్రైబల్స్ వచ్చి రాండి స్వామి మా ఇంటికి వచ్చి కాస్త భోంచేయండి స్వామి అంటారా నిజం నేను ఏదో పలానా చోటుకి వెళ్ళాలా ఎట్లా అని అంటే నా తోటి వచ్చి చూపించిన వాళ్ళు ఉన్నారు నేను ఇప్పటికీ శ్రీశైలానికి నా 2-వీలర్ మీద పోతా ఓకే అప్పుడప్పుడు మా ఆవిడని కూడా తీసుకెళ్తా ఈ మధ్య కొంచెం కాస్త అంటే వయసు పైబడింది కదా అందుకని సాహసాలు చేయలేకుండా ఉన్నాం పర్లేదు జాగ్రత్త తిరిగారు కదా చాలా తిరిగాం ఇప్పుడు జాగ్రత్తగా తిరిగాం హాయిగా తిరిగాం హిమాలయాలంతా తిరిగాము బాగుంది సార్ అంటే పెళ్ళైన తర్వాత నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కదా పెళ్ళికి ముందు జీవితం ఒకటి పెళ్ళైన తర్వాత జీవితం ఒకటి కొన్ని అని చెప్పి చాలా మట్టుకు మాట్లాడుతూ ఉంటారు అది ఖచ్చితంగా ఎందుకంటే పెళ్లి వరకు మనం అంటే ఎంత తల్లిదండ్రులు ఏదైనప్పటికీ కూడా మనం ఒకరిమే మన పైన నీకు బాధ్యతలు వస్తాయి కదా బాధ్యతలు వస్తాయి బరువులు వస్తాయి అన్నీ వస్తాయి సో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మీలో మీరు మార్చుకున్నటువంటి ఏదైనా ఉందా చాలా చాలా పెద్ద మార్పు ఏదైనా అంతా మార్పే నీకు లైఫ్ స్టైలే మారిపోద్ది కదా ఎట్లా పడితే అట్లా తిరిగేవాళ్ళం అందులో మెడికల్లో ఉండేవాడిని అండ్ ఊళ్ళు తిరుగుతుండేవాడిని ఇప్పుడు ఒంటరిగాని కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని
ఇప్పుడు మాది నేటివ్ కావలి, అమ్మ నాన్న కావలిలో ఉండేవాళ్ళు. నేను ఎక్కడ కాకినాడలో వర్క్ చేశాను, గుంటూరులో వర్క్ చేశాను, కర్నూలులో వర్క్ చేశాను, చాలా చోట్ల వర్క్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ తినేవాళ్ళం, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాళ్ళం. ఇక పెళ్ళైన తర్వాత అట్లా కుదరదు మరి. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. ఖచ్చితంగా సార్, బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇంకా చాలా చాలా అడగాలని ఉంది, బట్ ఇప్పటికీ మీ సమయం చాలా తీసుకున్నాము. బట్ ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే మీరు డిఫైన్ చేయాలి కొన్నిటిని. మేము అడుగుతాము, దాన్ని చిన్న సెంటెన్స్లో మీ భాషలో మీరు మాకు చెప్తే సరిపోతుంది. అయితే దానికంటే ముందు ఒకటి మీ దగ్గర నుంచి మాట తీసుకోవాలనుకుంటున్నాను వాళ్ళందరి తరపున. చెప్పండి. రిఫ్లెక్షన్ ప్రో నుంచి ఎప్పటి నుంచో నా లోపల ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని బయట కెమెరా ముందే బయట పెడుతున్నాను. మీతో ఒక సిరీస్ చేయాలి అనేది ఒక ఆలోచన. బాబాయ్ మీరు అవకాశం ఇవ్వాలి. చేద్దాం, తప్పకుండా చేద్దామయ్యా. కాకపోతే కొంచెం నేను ఇప్పుడు ప్రస్తుతం నీకు చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఖచ్చితంగా మహాభారత్ ఒకటి చేస్తున్నాను, అండ్ ఇంకొన్ని వర్క్స్ చేస్తున్నా. కొద్దిగా నేను రిలీవ్ అయిన తర్వాత విల్ డూ ఏ సిరీస్. సో అండ్ సార్ ఒక అద్భుతమైనటువంటి సిరీస్ చేస్తున్నారు మన కోసమే, మహాభారతం. నేను శాంపుల్ వినే అదృష్టం నాకు దక్కింది. దాన్ని విజువల్గా కూడా చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ వారు రెడీ చేపిస్తున్నారు మనందరి కోసమే, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఏదో చెప్పాలి వాళ్ళకి, ఏదో చేయాలి అని. మనకు టైం ఉండదా, మనం చెప్పలేము. కానీ మన కోసం వారు పూర్తి సమయాన్ని వెచ్చించి చాలా అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. మదన్ గుప్తా ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ తెలిసినప్పటికీ మనం ఏంటంటే వీడియో ఉంటే చూస్తాం తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మనకు బద్ధకం. దానికి ఏది గంట కొట్టండి అని చెప్పినా కొట్టడం మనకు బద్ధకం. మనకు దానిలో ఉన్న కంటెంట్ చాలు, వాళ్ళకి గంట కొట్టాలి. సో మదన్ గుప్తా ఛానల్ సార్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు. అండ్ మీరు వినడమే కాదు, మీరు వినడం ద్వారా మీరు ఒక మేధావిలక తయారు కావచ్చు. చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే అనర్గళంగా మీరు సమాధానాలు చెప్పొచ్చు. లేదా మీకు అంత ఓపిక లేకపోతే ఈ ఛానల్ లింక్ పంపితే చాలు, వారికి ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది. అండ్ చాలా అద్భుతమైన కంటెంట్ అతి త్వరలో రాబోతుంది. వారు చాలా దానికోసం పరిశ్రమ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ గోరక్షణ గురించి. గావో రక్షిత రక్షిత. ఇప్పుడు నేను గోవును రక్షించే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నానయ్యా, గోవుని దేవుడు లేకపోతే ఒక పవిత్రమైన అది కానీ చూడకండి. ఒక ఉపయుక్తమైన జంతువు అది. అనేక రకాలుగా నీ జీవనంలో నీ ఆరోగ్యానికి, నీ ఆహారానికి నీకు కావలసినవన్నీ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన జంతువు. దాన్ని ఆ దృష్టితో చూసి చాకండి. దానివల్ల నీ భూమి బాగుపడుద్ది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఆవు పాలు తాగడం వలన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఆవు పాలు అని అంటే మళ్ళా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం జెర్సీ గిర్సీ ఇవన్నీ చూపిస్తాం. బాస్ ఇండికస్ భారతీయ గోమాత, దానికి మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. అండ్ దయచేసి జెర్సీ ఆవు పాలు తాగకండి. దానివల్ల జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయనేది యుఎస్లో జరిగిన పరిశోధన తెలుపుతుంది. ఒక్కసారి మీరు డెవిల్ ఇన్ ద మిల్క్ అని యూట్యూబ్లో కొడితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది.